రూమ్. ఇది డైనింగ్ టేబుల్. ఈ హాల్లో ఈ సోఫా చూడండి ఎంత మంచిగా ఉంది. ఇక్కడేమో వాటర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్. ఇక్కడ లోపలికి వచ్చేసి ఇక్కడేమో మా డ్రెస్సింగ్ టేబుల్, మా డ్రెస్సింగ్ ఇక్కడేమో వాష్రూమ్. మళ్ళీ ఇక్కడ ఒక సపరేట్ రూమ్ ఉంది. ఈ రూమ్లో రండి ఇంకో రూమ్ కూడా ఉంది. చూడండి ఇది రూమ్. ఈ రూమ్లో 2 బెడ్స్ ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడ సోఫా ఉంది, ఇంకా అక్కడ టీవీ ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చోడానికి మీటింగ్ అని పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది. మళ్ళీ అక్కడ ఏసీ ఉంది. మళ్ళీ ఇక్కడ బాల్కనీ ఉంది. చూడండి మంచి మంచి చెట్లు ఉన్నాయి. కొన్ని ఉల్లిపాయ ఉన్నాయి. మంచి మంచి చెట్లు. వెదర్ చాలా మంచిది. గాలి చాలా వస్తుంది. మంచిగా ఉంది. అదిగోండి చూడండి కుక్నెట్ ట్రీ కూడా ఉంది అక్కడ. మళ్ళీ కొబ్బరి బొండాలు పెరిగినాయి. మంచి కబోర్డ్ ఉంది. కబోర్డ్కి కీస్ కూడా ఉంది. ఇక్కడ మంచి మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ పెట్టుకొని తినచ్చు. పదండి ఇంకా మనం జంబకేశ్వర లింగానికి వెళ్దాం. ఇది పంచభూత లింగాలలో ఒకటి. మేము జలలింగంకి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టి వచ్చాము. ఒకరోజు పార్వతీదేవి శివలింగాన్ని తయారు చేసింది. శివలింగం తయారు చేసి పూజిస్తుంది. అక్కడ ఒక ఏనుగు, స్పైడర్ ఉన్నది. ఏమేమో పండ్లు పువ్వులు అవన్నీ చూపిస్తుంది. మళ్ళీ స్పైడర్ ఏమో వర్షం పడుతుంటే దాన్ని ఆపుతుంది. చూడండి అక్కడ స్పైడర్ ఉంది. అక్కడనే జలలింగంలా ఉండిపోయాడు. ఇంతతో సమాప్తం. ధన్యవాదములు. చూడండి అక్కడ గోల్డ్ కలర్ ఏమో చేసింది. ఇంకా పెయింట్ కూడా వేసావు దానిపైన. విష్ణుదేవుడికి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. గణేశుడు ఫేస్ కూడా కలర్స్ కూడా ఉన్నాయి దాంట్లో. డిఫరెంట్ వైట్, ఆరెంజ్, అట్లా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. చూడండి చాలా మంది రష్ అయ్యి మరి ఫోటోలు ఇస్తున్నారు. చూడండి ఇంకా చెవు పైన ఒక ఫ్లవర్ లా డిజైన్ ఉంది. చూడండి ఇంకా గోల్డ్ కలర్ వేసి కిందేమో పెట్టల్లా ఉంది. చూడండి షైనింగ్
మెడలో బెల్ కూడా ఉంది చూడండి, చాలా చాలా బెల్లులు. ఇట్స్ ఆసమ్. అది చాలా బాగుంది. గంట